ईसाई, आपस में भाई भाई। इस देश के हम 4 सिपाही, हिंदू मुस्लिम सिख ईसाई। जय हिंद। మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో అద్భుతమైన ర్యాలీ, ఒక శాంతి ర్యాలీ, అన్య మతాలందరూ కానీ మత గురువులు ఈరోజు బిషప్ గారి యొక్క సహోదరులందరూ, ఫాదర్స్ అందరు ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది హిందూ సోదరులు కానీ రావడం జరిగింది. మన భారతదేశంలో ప్రవక్త ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, యావత్ మానవులకి సన్మార్గం నేర్పించడానికి, హ్యుమానిటీ నేర్పించడానికి, మానవత్వం పెంచడానికి కోసం వచ్చిన మహాన్ భావుడు. అందులో భాగంగానే ఈరోజు అందరం కలిసి ర్యాలీ చేస్తున్నాం. ప్రపంచం మొత్తం కానీ జరుగుతూ ఉంది. అనేక దేశాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి. అనేక దేశాల్లో బ్రహ్మాండంగా ఈ యొక్క విశ్వశాంతి కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈరోజు కానీ ఒక అద్భుతమైన ర్యాలీ మరి ప్రార్థనలన్నీ చేశాము. మనం ఒకటే ప్రవక్త గారి నేర్పించింది, ఇతరులకి సాటి వాళ్ళకి అందరికి కానీ ప్రేమించడం. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళతో అండగా నిలబడ్డాం. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డాం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ న్యాయం వైపు నిలబడి మన గొంతుని ఇప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం పైన, ప్రతి మానవుడి పైన ఉంది. ఈరోజు విశ్వశాంతి ఉండాలి. మనం చూస్తున్నాం ప్రపంచంలో కావాలని మతాల మధ్యలో, దేశాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలందరూ తెలుసుకొని ఒక శాంతి మార్గంలో నడవాలి. అలాగనే ఈరోజు మా ఫాదర్స్ అందరు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చాలామంది మత గురువులు, వాలంటీర్స్లు వచ్చేసిన అందరికి కానీ పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్నే పోలీస్కి, గవర్నమెంట్ సిబ్బంది అందరికి కానీ ఈ యొక్క కార్యక్రమం ప్రశాంతంగా చేయడానికి వీలు చేసిన దానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ భూమండలంపై వారు జన్మించి నేటికి 1500 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు మంది పైగా వారు చూపించినటువంటి సన్మార్గం వైపు నడుస్తూ మానవత్వం చాటుతున్నారంటే వారు ఒక ప్రాంతం కోసమో, ఒక దేశం కోసమో, ఒక వంశం కోసమో వారు వచ్చినటువంటి వారు కాదు. ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ వారిని ఈ భూమండలంపై సన్మార్గం వైపు ఈ మానవులను నడిపించడానికి అవతరింపబడి వచ్చినటువంటి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈరోజు ఈ యొక్క భూమండలంపై ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రపంచ చరిత్రకారులైనటువంటి అన్య మతస్థులు వారు రాసిన పుస్తకాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. మైకల్ హెచ్ఆర్ట్, రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, అదేవిధంగా ఎంతో మంది అడియర్, లామర్టైన్ లాంటి ప్రపంచ మేధావులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రశంసలు కురిపించారు. ఆధ్యాత్మిక కోణంలో అదేవిధంగా ఈ యొక్క ప్రాపంచిక జీవితాన్ని ఎలా విజయం సాధించాలి అని చెప్పి ఆదర్శవంతులుగా అయినటువంటి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముహమ్మద్ ప్రవక్త యొక్క నడవడికను, అతను చూపించిన శాంతి మార్గాన్ని, అతను ఏదైతే విప్లవాత్మకమైన మార్పులు సమాజంలో తీసుకుని వచ్చినారో, వితంతువులను దరి చేర్చుకోవడం, అనాథులను ఆదుకోవడం, అవిటి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహకారం అందించడం, అదేవిధంగా మద్యపాన నిషేధం, వడ్డీని హరాం చేయడం, అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు హక్కు కల్పించడం, ఫిత్రా జకాత్ లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చినారు. కాబట్టి ప్రళయం దాకా ఈ సంస్కరణలను ఎవరు కూడా మార్చలేరు. ఈరోజు ప్రభుత్వం ట్యాక్స్ తీసుకుంటుంది. ఆ రోజుల్లోనే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఫిత్రా జకాత్ తీసుకుని వచ్చి మన ధనికులు సంపాదించిన సంపాదనల నుంచి ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో అది పేదలకు ఇవ్వడానికి ఏదైతే తీసుకుని వచ్చినారో దాన్ని ప్రళయం దాకా ఎవరు కూడా మర్చిపోలేరు. అదేవిధంగా ఈరోజు మా క్రైస్తవ సోదరులు వచ్చి ఉన్నారు. యేసు ప్రభు గారు వాళ్ళకి చెప్పిన మాటలను
ఏదైతే ఉన్నాయో అవి మనం కూడా ముస్లిమ్స్ కూడా మన గుండెల్లో పెట్టుకోవాలా. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు అంటారు, మనం ఏదైతే జీసస్ గారు ఉన్నారో వాళ్ళకు ప్రవక్త అంటాము. మనము యేసు ప్రభు చెప్పిన 5 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ ఏంటంటే ఏ విధంగా మన శరీరాన్ని మేము ప్రేమిస్తామో, మా శరీరానికి ఏదైనా గాయం జరిగినప్పుడు మాకు ఏ విధంగా నొప్పి కలుగుతుందో ఎదుటి మనిషికి కూడా గాయమైనప్పుడు ఆ నొప్పి మాకు తగిలినట్టు ఉండాలని చెప్పి ఏదైతే మాటలు చెప్పారో అవి ప్రళయం దాకా ఎవరు మర్చిపోలేరు. లా ఇల్లాహా ఇల్లా అల్లాహా మహమ్మద్ ఉన్ రసుల్లాహా అని మేము చదువుకునే రోజుల్లో నేర్చుకున్నాం. ఈరోజు ప్రవక్త అయినటువంటి ప్రాఫెట్ మహమ్మద్ గురించి మనము కొనియాడుతున్నాం. వారి యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నాం. ఇది చరిత్ర. 570వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త మెక్కాలో జన్మించాడు. ఆయన జన్మించిన టైంలో వాళ్ళ నాన్నగారు లేరు, చనిపోయారు. తల్లి ఉన్నది. తల్లి 6 సంవత్సరాల తర్వాత చనిపోయింది. తర్వాత ఆయన వాళ్ళ మేనమామ గారి దగ్గర, వాళ్ళ బాబాయిల దగ్గర ఆయన పెరిగి పైకి వచ్చాడు. దైవ దర్శనాలు పొందాడు. దైవ దర్శనాలు పొంది ఒక దేవునికి, అల్లా దేవునికి ప్రవక్తగా నిలిచాడు. దేవుని యొక్క సందేశాన్ని తీసుకొచ్చాడు. ప్రపంచమంతా ఒకటిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, మహిమపరచాలి అనేటటువంటి గొప్ప సందేశాన్ని వాళ్ళు బోధించారు. ఆయన చెప్పినటువంటి గొప్ప సందేశం ఏంటంటే చనిపోయిన తర్వాత ఈ యొక్క ప్రవక్తను గురించి ఊరేగింపులు చేయండి, ఈ ప్రవక్త సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి, ఈ దేశ పౌరులందరూ అన్యోన్యంగా ఐక్యతగా ఉండండి, మీ దేశాలలో మీ యొక్క ప్రభుత్వాలను గౌరవించండి అని దాదాపుగా 1500 సంవత్సరాల కిందటనే ప్రాఫెట్ మహమ్మద్ గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంత గొప్ప మహోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో మీలాదున్నబి వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ప్రతి చోట కూడా మసీదుల నుంచి మేమున్నామంటూ ముస్లిం సోదరులు కదిలి వచ్చినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా మనం చూడొచ్చు. గాంధీ బొమ్మ నుంచి విఆర్సి సెంటర్ వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీ, అంటే నగరం మొత్తం చేసినా కూడా ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉండేటువంటి విధంగా వేల సంఖ్యలో ముస్లింలు జత కట్టడం జరిగింది. అందరూ కూడా ముస్లిం సోదరులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అయితే సాగింది. ఈ ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగింది. అన్ని మతాలను కలుపుకుపోయేటువంటి శాంతియుత మార్గంలో మహమ్మద్ ప్రవక్త చూపించినటువంటి శాంతి మార్గంలో మేమంతా నడుస్తాం, మేమంతా ముందుకు సాగుతామని చెప్పి అందరూ కూడా నినాదాలు చేయడం జరిగింది. ఈ దేశం కోసం మేమంతా ఏకమవుతాం, ఈ దేశం కోసం మేమంతా ప్రాణాలు అర్పిస్తామనే విధంగా కూడా ఐకమత్యాన్ని చాటుతూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో క్రైస్తవ సోదరులు కూడా కొంతమంది పాల్గొనడం జరిగింది. కొంతమంది పాస్టర్లు కూడా పాల్గొని మహమ్మద్ ప్రవక్త శాంతి సందేశాన్ని వారు కూడా సూచించడం జరిగింది. అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ హుసేని పాల్గొన్నారు. ఇతర చాలామంది నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒకటే సందేశం ఇచ్చారు. అందరం ఒకటే అనేటువంటి సందేశాన్ని, ప్రవక్త సూచించిన శాంతి మార్గంలో అందరూ నడవాల్సిన అవసరం ఉంది అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు. 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.